హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంటిని మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాననమాట. అది మాది అపార్ట్మెంటే. యాక్చువల్‌గా రోజు ముగ్గేస్తాను. ఇది మా హాల్ అనమాట. అంటే నాకు యాక్చువల్లీ ఇల్లు నీట్‌గా లేకపోతే బ్రెయిన్ కూడా పనిచేయదు. సో, ఎన్ని పనులున్నా గానీ ముందు ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాతే నేను ఏ పనైనా అంటే వంట గానీ ఏదైనా చేస్తాననమాట. ప్రతిదీ ముందు అసలు ఫ్లోర్ నీట్‌గా ఉండాలి నాకు. ఇదేమో హాల్‌లో వినాయకుడు అనమాట. ఆ తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఒక పార్టీషన్ ఉంది. పార్టీషన్ తర్వాత ఇది డైనింగ్ టేబుల్. డైనింగ్ టేబుల్ ఇక్కడ స్వామివారి క్యాలెండర్, అమ్మవారి క్యాలెండర్ పెట్టాం పూజా గది పక్కన. ఇదేమో పూజా గది అనమాట. ఏమో నాకు నచ్చినట్టు సర్దుకున్నాను యాక్చువల్‌గా. అవన్నీ పూజకు కావాల్సిన సామాన్లు, ఒత్తులు అలాంటివి పెడతాననమాట అక్కడ. అది తర్వాత ఏమో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇదే అది నేను మా వారు ఉన్న క్లాక్ ఇందాక మీరు చూసింది. ఇదేమో మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ కూడా ఒక ఇస్కాన్ టెంపుల్ హరే కృష్ణ మూమెంట్ వాళ్ళది క్యాలెండర్ ఉంది. ఆ తర్వాత వచ్చేసరికి డైనింగ్ టేబుల్ చూసేశారు కదా. ఇక్కడ గాయత్రి మాత, దత్తాత్రేయ స్వామి ఉన్నారు. ఇది వచ్చేసరికి థర్డ్ బెడ్రూమ్. థర్డ్ బెడ్రూమ్లో ల్యాప్టాప్ అంటే బుక్స్కి సంబంధించి అవన్నీ కూడా మీకు తర్వాత నేను చూపిస్తాను. బుక్స్ అన్నీ కలెక్షన్. ఇది వచ్చేసరికి బాల్కనీ అనమాట. ఇలా హాల్లో నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. అటు థర్డ్ బెడ్రూమ్ చెప్పా కదా, అటు నుంచి ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి చిన్నగా ఏదో ఒక స్టాండ్ అలా పెట్టుకున్నాం. అవి తులసి మొక్కలు. ఇదేమో కిచెన్ అనమాట. కిచెన్ నాకు వీలైనంత వరకు నీట్గానే సర్దుకుంటాను. తర్వాత వంట చేసేటప్పుడు మాత్రం కొంచెం గందరగోళంగానే ఉంటుంది. ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఈవినింగ్ టైం కాబట్టి పాలు కాచుకుంటూ మీకు ఆ వీడియో చూపిస్తున్నాను. ఇదేమో వాష్ ఏరియా అనమాట. కిచెన్లోంచి పని మనిషి అంట్లు కడగడానికి వాటికి. ఇదేమో మా అత్తగారి రూమ్ అనమాట. సెకండ్ బెడ్రూమ్. అత్తగారి రూమ్లో మిషన్ అన్నీ ఉంటాయి. అది ఎక్కువ చూపించట్లేదులేండి. అంతే అనమాట. ఇది